జంపింగ్ ఎమ్మెల్యేల కేసును జప్పు నడిపియాలని సుప్రీంకోర్టు ఆర్డరు మునుంబెట్టి స్పీకర్ సారు విచారణ. అన్లిద్దరు రాజీనామా చేస్తారు. 2 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయనే పుకార్లు వినవర్తున్నాయల్లా మన కవితకు ఒక కొత్త ముచ్చట చెప్పిందుల్లో. బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్ లో పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ అని తెలిసింది నాకు. ఏమవుతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హగనట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీలకు వచ్చే కోపం ఉందట. జూబ్లీస్ ఎలక్షన్ల కారుకు మళ్ళీ టక్కర్ అయినాక అక్క తెలంగాణ అంతా తిరిగి అందరితోటి మాట్లాడుతుంటే అందులో గీముచ్చట కూడా తెలిసిందట. అయితే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచినాడే కాలరకెళ్ళి ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అనే వార్త గిరికలు కొట్టేంది. దీనికో లెక్కుంది. బలం లేదు బలగం లేదనుకున్న సిటీలా చేయి గుర్తు బంపర్ మెజార్టీ వచ్చే వరకు పట్నంలో కొందరు గులాబీ ఎమ్మెల్యేల నజరు గాంధీ భవన్ దిక్కు మారిందట. మళ్ళా జప్పునే జిహెచ్ఎంసీ ఓట్లు రాబోతున్నాయి. అధికార పార్టీ పతారా చూపిస్తదనే ప్రచారం ఉంది. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎలక్షన్ల ముంగట్నే ఏరే పార్టీల ఎమ్మెల్యేలను గుంజింది. అధ్యక్షుల వారు అస్త్ర సన్యాసం చేసినట్టు ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకు వస్తలేడు. కవిత కెలిపాయే, రామన్న చుట్టూరా కేసులు మోపాయే. గిసొంటి వాళ్ళ కార్య ఎమ్మెల్యేలు ఏం ఆలోచన చేస్తారో గానీ కవితక మాట అయితే గిది. బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్ లో పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు.